జై భీమ్ మిత్రులందరికీ, దళిత నాయకులకి, నేను మాల మహానాడు నాయకులకి, ఎంఆర్పిఎస్ నాయకులకి, దళితుడు అని చెప్పుకున్న ప్రతి వాడికి నేను చెప్పేది ఒకటే వినండి, సూటుగా చెప్తున్నాను. మన వెనకాల ఏం జరుగుతుందంటే మీకు తెలుసుకోలేకపోతున్నారు. కుక్కను కొడితే దాన్ని ఎందుకు కొట్టారా పాపమా అని అంటారని రాజుల రాజకీయం ఇది. రాజు చేసి రాజకీయం. కుక్కను కొడితే దాన్ని ఎందుకు కొట్టారని అంటారని దాన్ని పిచ్చి కుక్కని పేరెట్టి కొడతారు, కొట్టెత్తారు రాజులు. మన రఘురామకృష్ణరాజు గారు అలా చేశారు. ఇప్పుడు మనల్ని ఎంత ఎర్రి పప్పం చేశాడంటే రఘురామకృష్ణరాజు గారు అంత ఎర్రి పప్పం చేశాడు మనల్ని. తెలుసుకోండి, మన కుర్రోళ్ళని 50 మందిని లోనయించి ఈ మతం పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ విస్మాయిల్లో అడ్డెట్టుకున్నాడు. ఈయన జోసఫ్ అన్న ఉన్నాడు అక్కడ పాస్టర్. ఆ పాస్టర్ని కొన్ని పడదేంగాడు ఈయన రఘురామకృష్ణరాజు గారు. ఆ పాస్టర్ని అడ్డెట్టుకుని గొడవలు చుట్టేసి ఆ పాస్టర్ జోసఫ్ రఘురామకృష్ణరాజు గారు ఊళ్ళో ఆడిన డ్రామా ఇది. అక్కడ కుర్రోళ్ళని మత విద్వేషాలు రెచ్చగొట్టి కుర్రోళ్ళు లోనేసి 50 మందిని భయం ఆందోళన పుట్టించి అక్కడ మీరు తీర్మానం మొత్తం అందరూ ఒప్పుకున్నారు కదా, నైట్కి నైట్ ముసుగులు వేసుకుని తీయించవలసిన పని ఏంటండి రాజుగారు? అక్కడ మిమ్మల్ని సూటుగా అడుగుతున్నాం. మీరు నైట్ ముసుగు మూతికి మాస్కులు వేసుకుని దొంగతనంగా గుడి కూలగొట్టవలసిన పని ఏంటండి? మీరు రామాలయంకి ఒప్పుకున్నాం కదా, అందరూ ఒప్పుకున్నారు కదా, అంగీకరించారు కదా, మీరు తీర్మానం కూడా చేయించారు కదా, వైఎస్ఆర్ కూడా అందరూ ఒప్పుకున్నారు కదా. అందరూ ఒప్పుకుంటే నైట్ చేయవలసిన పని ఏంటి? అక్కడ ఏమి నిధులు ఉన్నాయని మీరు నైట్ చేయించారు? అక్కడ నిధులు ఏమున్నాయని మీరు నైట్ చేయించారు? ఆ నిధులు దోషేస్తాకే కదా మీరు నైట్ చేయించాం అంటే అక్కడ జరగరాంది ఏదో ఉంది, అందుకని మీరు నైట్ చేయించారు. చూద్దామండి దీని గురించి ఇంకా ముందు ఏమొస్తా చూద్దాం. మిత్రులారా, తెలుసుకోండి మనల్ని ఎలాగా పరిపాలిస్తున్నారో. ఇది గవర్నమెంట్కి తెలియకోకుండా జరిగిందంటారా? ఇది సీఎంకి తెలియకోకుండా జరిగిందంటారా? మన హోంమంత్రి వనిత గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండా జరిగిందంటారా? గమనించండి, మీరు నాయకులు మనల్ని చీల్చి ఎలాగా ఎడగొట్టి పాడుతున్నారు. రాజు రాజ్యాల్తమంటే ఇదే రాజ్యం వెళ్తామంటే. రఘురామకృష్ణరాజు మనల్ని ఎంత ఎర్రపూకులను చేస్తున్నాడో మీరు కనిపెట్టండి. జై భీమ్. ఉంటాను మరి. ఇంకా లాగుదాం, ఇంకా ప్రూఫ్లు ఉన్నాయి, దీని గురించి మాట్లాడదాం. జై భీమ్.